హాయ్ హలో అందరికీ నమస్కారం. వచ్చేసాడు మీ ఆటో అబ్బాయి. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఆ స్పెషల్ రోజు ఏంటో ఈ వీడియో చివరి చెబుతాను. ఈ వీడియో చూడండి. నేనైతే ఒంగోలులో ఉన్న మా పెద్దమ్మాయి అయితే ఇంటికి వచ్చేసాను. అలా రాంగల్నే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. అలా ప్లాన్ చేసి మన ఒంగోలు దగ్గరగా ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇలా మేము అందరం కలిసి కూడా దాదాపు 1 సంవత్సరం అవుతుంది. నేనైతే మళ్ళీ ఇలాంటి రోజు వస్తాను అనుకోలేదు. అందరం కలుసుకొని బీచ్కి అయితే వెళ్తున్నాము. నేనైతే బీచ్కి ఎంటర్ అయిపోయాను. అదేంటో తెలియదు కానీ బీచ్లోకి ఎంటర్ అయితే ఎన్ని బాధలున్నా మర్చిపోతాము. మన లైఫ్లో మన ఫ్యామిలీతో కలిసి ఇలాంటి చిన్న ట్రిప్ ఒకటి ప్లాన్ చేయాలి. ఎందుకంటే మన మామయ్య బాబాయ్లతో కలిసి ఇలా బీచ్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఏడుస్తున్న పిల్ల ఎవరు అనుకుంటున్నారు? నా చిన్న కూతురు. బీచ్లోకి రాగానే నేను నీళ్ళలోకి దిగనని మొండికేస్తుంది. అదేంటో తెలియదు కానీ చిన్నపిల్లలను చూస్తుంటే మనం కూడా చిన్నపిల్లలాగా తయారైపోతాం. అసలు వాళ్ళు నవ్వితే చాలు మనకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 150 స్పీడ్తో పరిగెత్తే పిల్ల ఎవరో కాదు, నా పెద్ద కూతురు. చూడండి బీచ్కి వచ్చి ఎలా గంతులు వేస్తుందో. తన ఆనందానికి హద్దులు లేవు. అలాగే చాలాసేపు నుండి నా చిన్న కూతుర్ని వాటర్లో దించుదామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి వల్ల అయితే కావట్లేదు. ఎలాగైనా సరే నా పెద్ద కూతురన్న చూపించి వాటర్లో దించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరట్లేదు. అదేంటో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి బీచ్లో వీడియోస్ ఎరగదిద్దామని వచ్చేస్తాం. ఈడకు వచ్చాక అసలు వీడియో తీయటం రాదు, ప్లస్ ఫోటో తీయటం రాదు. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి. అసలు మా వాళ్ళు బీచ్కి వచ్చారనే కానీ అసలు మాత్రం రచ్చ చేసి పారేస్తున్నారు. మీరు చూడండి. ఈరోజు బీచ్లో మాత్రం అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. బీచ్ మొత్తం గోల. అసలు నా పెద్ద కూతురు అసలు ఆనందంలో ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు. అలా ముందుకు పడిపోయింది. చాలా అయితే కంగారు పడ్డాను. ప్రస్తుతానికైతే ఏం కాలేదు. అసలు ఈ రోజు అయితే మాత్రం నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడే ఆర్సీబీ టీం అయితే ఫైనల్గా కప్పు కొట్టేసింది. ఫైనల్గా నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అస్సలు మీకు నచ్చినా నచ్చకపోయినా జై ఆర్సీబీ. నా ఆర్సీబీ కెప్టెన్కి జన్మదిన శుభాకాంక్షలు.